Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు సవాల్ విసురుతున్న బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జిల్లాలో సిమెంట్ కంపెనీలతో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. గతంలో ఫ్లాష్ కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి ఆది మధ్య పెద్ద వివాదమే సాగింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తిరిగి ఆదినారాయణ రెడ్డి సిమెంట్ కంపెనీలపైన జులుం ప్రదర్శించడం సంచలనంగా మారింది. ఈ వరుస వ్యవహారాలు కూటమి ప్రభుత్వానికి సమస్యగా మారుతున్నాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహార శైలిపైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా సిమెంట్ కంపెనీలపైన జులుం ప్రదర్శించడం సంచలనంగా మారింది. వాటికి అవసరమైన ముడి సరుకు సరఫరా రవాణాతో పాటు అక్కడ ఉత్పత్తి అయిన సిమెంట్కు సంబంధించిన రవాణా కాంట్రాక్టులన్నీ తనకే ఇవ్వాలని ఆది డిమాండ్ చేశారు. కాగా ఇప్పటికే సిమెంట్ యాజమాన్యం కొన్ని కాంట్రాక్టులను ఆయన అనుచరులకే ఇచ్చినా అవి సరిపోవని మొత్తం తమకే కావాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. అది కుదరదన్నందుకు ఆ పరిశ్రమలకు ముడి సరుకు రవాణా జరగకుండా ఆపేశారు. దీంతో ఇప్పటికే ఓ ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోగా మరో ప్లాంట్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని చిలమకూరు, ఎర్రగుంట్లల్లో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లకు అవసరమైన ముడి సరుకు సరఫరా జరగకుండా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఫ్లైయాష్ రవాణా చేసే లారీలను ఆపేశారు. ఫ్లైయాష్ రవాణా చేయొద్దంటూ అక్కడి సిఐ లారీల యజమానులకు హుకుం జారీ చేయడంతో సరఫరా నిలిచిపోయింది. సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయిని రవాణా చేస్తూ ఉంటారు. ఈ లారీలను కూడా ఆపేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన అనుచరులను రంగంలోకి దింపడంతో పరిశ్రమలోకి సున్నపురాయి తీసుకువెళ్లే మార్గంలో ఓ మినీ బస్సును అడ్డంగా పెట్టి లారీలను ఆపేశారు. వారంతా అక్కడే చెట్ల కింద ఉండి లారీలు వెళ్లకుండా పహారా కాస్తున్నారు. ఇదే పరిస్థితి గత 5 రోజులుగా కొనసాగుతోంది. ఫ్లైయాష్, సున్నపురాయి సరఫరా ఆగిపోవడంతో చిలమకూరు ప్లాంట్లలో సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎర్రగుంట్ల ప్లాంట్లో ప్రస్తుతానికి ఉన్న ముడి సరుకుతో సిమెంట్ ఉత్పత్తి జరిగింది. ఫ్లైయాష్ రవాణా, జిప్సం తీసుకురావడం తదితర కాంట్రాక్టులన్నీ తమ వారికే కట్టబెట్టాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి వివాదాల సమయంలో సీఎం చంద్రబాబు మందలించారు. వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. అయినా ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి జులుం పైన జరుగుతున్న ప్రచారం కూటమికి సమస్యగా మారుతోంది.